నమస్కారం. వెల్కమ్ టు జాస్పర్ క్రానికల్స్. రైతులది ఉద్యమం. రైతు ఉద్యమం ఉధృతం 4వ రోజుకు చేరింది. మరి ఏమేమైతుంది ఢిల్లీలో చూద్దాం. రైతు పొలంలో నాట్లు వేస్తాడు. మరి రైతు వ్యతిరేక ప్రభుత్వం రోడ్ల మీద మేకులు నాటుతుంది అని ఇచ్చారు. ఇకపోతే వీళ్ళు ఉగ్రవాదుల, సంఘ విద్రోహుల, అన్నదాతలపై పెల్లెట్స్ వర్షం కురిపించిన మోడీ, కార్పొరేట్ స్క్వరాలు, రైతులకు లాఠీలు, టియర్ గ్యాస్, వాటర్ క్యాన్స్, కెనన్స్, పిల్లెట్స్, బుల్లెట్స్. ఈయన వీపు ఎట్లయిపోయింది, ఇట్లా చేస్తారు అనమాట. వీళ్ళు ఏమన్నంటే రైతు రాజ్యం రామరాజ్యం అని చెప్తారు. ఏంటిది, స్వామినాథన్కు భారతరత్న ఇచ్చాం, ఇంకేం కావాలి అని అడిగితే కనీస మద్దతు ధర రిపోర్టును కూడా అమలు చేయండి అని రైతులు అడుగుతున్నారు. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఈస్ రిపోర్ట్. ఆయన ఏమన్నాడంటే రైతులకు కనీస మద్దతు ధర, వాళ్ళు పండించిన దానికి ఇంత సర్టెన్ అమౌంట్ అయితే కట్టియాలి, అట్లయితేనే రైతులు బాగుపడతారు అని ఆయన చెప్పిండు. వీళ్ళేమో ఆయనకు భారతరత్న ఇచ్చి చేతులు దొరుకుతున్నారు. రైతు ఉద్యమం ఉధృతం, గ్రామీణ భారత్ బంద్ ప్రశాంతం, ఉత్తరాదిలో ప్రభావం, పంజాబ్, హర్యానాలో స్తంభించిన జనజీవనం, హర్యానాలో అన్నదాతలపై మళ్ళీ బాష్పవాయు ప్రయోగం అని ఇచ్చారు. ఆందోళన ఉధృతం చేస్తాం, రైతుల గొంతు అంచే యత్నం అని కూడా చెప్తున్నారు. వీళ్ళు యూట్యూబర్లు ఏం చేస్తున్నారంటే అక్కడ పోయి ఈ వీడియోలు చూపించేసరికి వీళ్ళు ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ ఆ యూట్యూబ్ అకౌంట్స్ని రిపోర్ట్ కొట్టిపించి లేకపోతే క్లోజ్ చేపిస్తున్నారు వాళ్ళతోటి. మెజార్టీతో ఉపయోగం ఏమి అని అన్నదాతలు మరోసారి పోరుబాట పట్టారు. కనీసం మద్దతు ధర, చట్టబద్ధత కల్పించాలని కోరుతున్నారు. తమ ఇతర డిమాండ్లు పరిష్కరించేలా కేంద్రంపై ఒత్తిడి తెంచేందుకు దాదాపు 200కు పైగా రైతు సంఘాలు ఈ నెల 13వ తేదీన ఢిల్లీలో తలపెట్టిన ఢిల్లీ చలో మార్చ్తో పాటు భారత్ బంద్ కూడా పిలుపునిచ్చాయి. ఢిల్లీలోకి రైతులు ప్రవేశించకుండా అధికారులు సరిహద్దుల్లో అధిక బలగాలతో మోహరించారు. కేంద్ర ప్రభుత్వం రైతు పక్షపాతిగా చెప్పుకుంటున్న ఇంతవరకు చిత్తశుద్ధితో అటువైపుగా అడుగులు పడలేదు. ఇకనైనా ప్రభుత్వం రైతుల పట్ల తమ బాధ్యతను నెరవేర్చాలి అని ఇచ్చారు. అయితే 2021లో వాళ్ళమేమో అందరం కరోనాతోటి అటు ఇటు అవుతూ ఉంటే వీళ్ళు మళ్ళా పోయి అక్కడ కష్టపడ్డారన్నమాట. రైతుల డిమాండ్లు ఇవి పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు యథాతథంగా అమలు చేయడం, రైతు రుణాలను సంపూర్ణంగా మాఫీ చేయడం, రైతులకు వ్యవసాయ కూలీలకు పింఛన్ మంజూరు చేయడం, లఖింపూర్ బాధితులకు న్యాయం ఇవ్వడం, రైతులపై పెట్టిన కేసులు ఉపసంహరణ చేయడం వంటివి వీళ్ళు రైతులు అడుగుతున్న న్యాయమైన డిమాండ్లు. కానీ కేంద్రం వీటిని నెరవేర్చకపోగా రైతులకు సంఘ వ్యతిరేక శక్తులు, ఉగ్రవాదులు, ఖలిస్తాన్ ఏజెంట్లు అని అంటున్నారు. చివరకు ఈ ఉద్యమ పోరాటంలో 700 మంది రైతులు కూడా చనిపోయారు. దీంతో మోదీ ప్రభుత్వం రైతుల ఉద్యమానికి తలవంచి ఆ 3 వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేసుకున్నట్లు భారత ప్రధాని పార్లమెంటు నిండు సభలో ప్రకటించారు. అంటే లాస్ట్ 2021 ఆ మీన్ టైంలో 3 చట్టాలు తెచ్చారన్నమాట. అవి తీసేసుకున్నారు. ఉంటే ఎంత, లేకపోతే ఎంత, నేరస్తులకు రుణమాఫీ, అంతే కదా. నేరస్తులకేమో రుణమాఫీ చేస్తారు, రైతులనేమో ఎటు ఒకటే ఇస్తున్నారు. బ్యాంకులను దోచి విదేశాలకు పారిపోయిన గుజరాతీ నేరస్తుల ముఠాలకు రుణమాఫీ చేస్తే లేని కష్టం రైతుల రుణాలకు మాఫీ చేస్తూనే వచ్చిందా? ప్రతి ఏటా రుణభారంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారా? రైతు వ్యాధులను తీర్చలేరా? కౌలు రైతుల సమస్యలను పరిష్కరించరా? భూ సంస్కరణలు, వ్యవసాయ భూమి అమ్మకాన్ని క్రమబద్ధీకరించడం, పొలాలకు నీటి వసతి కల్పించడం, వ్యవసాయ భూమిని కార్పొరేట్లకు అమ్మకుండా నిషేధించడం, పంటల బీమా, గ్రామీణ మౌలిక సదుపాయాలు కల్పించడం, రైతులకు 4% సరళ వడ్డీతో రైతులకు అందించడం వంటి అనేక సిఫార్సులు కూడా స్వామినాథన్ కమిషన్ చేసింది. మరి ఆ కమిషన్ చేసిన సిఫార్సులు వీళ్ళకు ఇంప్లిమెంట్ చేయాలి, కానీ అట్లా కాకుండా వీళ్ళు ఉగ్రవాదులు, ఖలిస్తాన్ ఉగ్రవాదులు, మనుషులు కాదు అని ప్రచారం చేసి పబ్బం పోసుకునే ప్రయత్నం చేస్తారు. రైతులపై రబ్బరు పెల్లెట్ల వర్షం, టియర్ గ్యాస్ షెల్స్ సైతం. చలో ఢిల్లీ నిరసనల్లో కళ్ళు కోల్పోయిన 13 మంది అన్నదాతలు, కాళ్ళు కోల్పోయిన వారు 50 మంది, చెవిటి వాళ్ళుగా మరో 50 మంది సూపర్సోనిక్ సౌండ్ పెడుతున్నారనమాట. ఇంక మొత్తం చెవులు వలిగిపోతాయి. రైతులతో కేంద్రం 3వ రౌండ్ చర్చలు సానుకూలం, రేపు సాయంత్రం మరోసారి అని ఓడిచ్చారు. భారత్ బంద్ ప్రశాంతమని ఇచ్చారు. పంజాబ్, హర్యానాల్లో స్తంభించిన జనజీవనం, ఉత్తరప్రదేశ్లో పాక్షికంగా ప్రభావం,
అసంపూర్తిగా ముగిసిన చర్చలు. సరిహద్దు ప్రాంతాలైన శంభు, కనౌరి వద్ద అన్నదాతలపై పారామిలిటరీ బలగాలు బాష్ప వాయు గోళాలను ప్రయోగించిన సంగతిని కేంద్ర మంత్రుల చర్చల్లో ప్రస్తావించామని రైతు నేత శర్వాన్ సింగ్ పందేర్ చెప్పారు. వాటి షెల్లను కూడా చూపించామని వెల్లడించారు. హర్యానా పోలీసుల చర్యలతో సుమారు 70 మంది రైతులకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ఇట్లా రైతులు వాళ్ళు మన ఉగ్రవాదుల ఐక్యరాజ్య సమితికి అన్నదాతలు డిమాండ్ల పరిష్కారంలో చొరవ చూపాలని విన్నపం. పంజాబ్, హర్యానా హైకోర్టు సీరియస్. మరి వీళ్లకు ఇక్కడ న్యాయం జరగలేదు అని అంటే వాళ్ళు అక్కడికి పోయినా పెద్ద విషయం కాదు. మీకు ఇదేం పద్ధతి? రైతుల డిమాండ్ల విషయంలో జోక్యం చేసుకొని సహకరించుకోవాలని హైకోర్టును ఆశ్రయించారు. సంబంధిత అంశం మా పరిశీలనలో ఉంది, అది విచారణలో ఉండగానే ఐక్యరాజ్య సమితిని ఎలా ఆశ్రయిస్తారు అని తాత్కాలిక చీఫ్ జస్టిస్ సందావాలియా జస్టిస్ వీళ్ళు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఐక్యరాజ్య సమితిలో వేసిన పిటిషన్ను వాపసు తీసుకోవాలని హైకోర్టు కోరగా పిటిషనర్ అంగీకరించారు. కాగా రైతుల ఆందోళనకు సంబంధించి 2 పిటిషన్లపై ఈరోజు కోర్టుల వాదనలు తీర్పు ఉంటుంది. అన్నదాతలకు మోదీ గ్యారంటీ, రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం, ప్రయోజనాలు కల్పించేందుకు పనిచేస్తున్నాం. మరి అలాంటప్పుడు రైతులు ఎందుకు స్ట్రైక్ చేస్తున్నాడా? ఆ మోడీ తెలుసుకోవాలి జర. ఇక అంటే చెప్పుకొని పోతే ఈడికెళ్ళి అడదాకా చెప్తాడు ఆయన. ఏమి చెప్పేది ఎక్కువ, చేసేది తక్కువ. ఇక్కడ కేసీఆర్ ఎట్లనో ఆడ ఆయన అట్లా. రైతుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నాం. కేంద్రంలో అంతకుముందు 10 ఏళ్ల యూపీఏ హాయంలో రైతులకు చేసిందేం లేదు. గతంలో రైతులకు రుణాలు ఇచ్చేవారు కాదు బ్యాంకులు, అన్నదాతలకు గతంలో రుణాలు ఇచ్చేవి కాదని, కానీ తాము రైతులకు గ్యారంటీ ఇచ్చామని. ఇక మరి గ్యారంటీ ఇస్తే వాళ్ళు ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవట్టే, ఇప్పుడు పోయి ఎందుకు స్ట్రైక్ చేయబట్టే? కన్నెర్ర కథం తొక్కిన సంపద సృష్టికర్తలు. దేశమంతటా రైతులు, కార్మికులు, గ్రామీణ ప్రజల ఆందోళన. దేశంలో 600లకు పైగా జిల్లాలో బంద్, సమ్మె. సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు. మోదీ సర్కార్పై రైతు కార్మిక గర్జన. డిమాండ్ల సాధనకై బలమైన ఉద్యమాలు నిర్మిస్తాం. లోక్సభ ఎన్నికలకు ముందు జాతీయ ఎజెండాలో ప్రజల జీవనోపాధి సమస్యలు, రైతుల ఆత్మహత్యలకు ముగింపు పలికేందుకు ఎంఎస్పీ రుణమాఫీ చేయాలి అని అడుగుతున్నారు. ఇదన్నమాట సిపిఐ, సిపిఎం వాళ్ళు చేసేది. అంటే రైతుల కోసం, సామాన్య మనుషుల కోసం కమ్యూనిస్టు పార్టీలు కొట్లాడతాయి. విధానాలు మార్చుకుంటారా, దిగిపోతారా? మోదీకి వివిధ పార్టీలు, కార్మిక, రైతు, ప్రజా సంఘాల నేతల హెచ్చరిక. మరి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తేనే దేశానికి రక్షణ. ఇక లేదు, ఈసారి మళ్ళా మోదీ గెలిస్తే ఇంకోసారిగా ఎలక్షన్లు ఉండవు, అది గ్యారంటీ. విధానాలు మార్చుకుంటారా, దిగిపోతారా అని ఇదన్నమాట. చివరిగా మీలాగా మాది పెద్ద దేశం కాదు, 6వ అతిపెద్ద సంపన్న దేశం అని బాబు అంటే సోమాలియా బాబుతో అంటుండే. యాక్చువల్గా భారత్లో పౌష్టికాహార లోపంతో రోజుకు 3000 మంది పిల్లల మృతి. ఇట్లా ఇది కాకుండా మణిపూర్లో మళ్ళీ హింస. 9 నెలలు అవుతుంది, మళ్ళీ రిలీజ్ అయినాయి. ఇట్లా మరి మణిపూర్ పోయి ఆ ఇష్యూ క్లియర్ చేస్తా, నా దేశం వాళ్ళే మరి ప్రాబ్లమ్స్ లేకుండా అందరు సంతోషంగా ఉండాలి అని అయితే ఆయన పట్టదు. ఇదన్నమాట దేశంలో జరుగుతుంది. గోడి మీడియా ఇవన్నీ ఏం చూపించేది. జర గుర్తుపెట్టుకొని జర ఈసారి లోక్సభకు ఎలక్షన్లు అయినప్పుడు ఓటేసేటప్పుడు ఆలోచించి ఓటేయరు. మళ్ళీసారి మోడీ గెలిస్తే ఓట్లు ఉండవు, ఎలక్షన్లు ఉండవు, నియంతృత్వ పాలనకు, రాజుల పాలనకి వెళ్ళిపోతుంది. ఇది ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.